సలీం పాషా జ్యువెలరీ పాన్ చౌరస్తా రోడ్డు మహబూబ్ నగర్ మా వద్ద సరసమైన ధరల్లో అన్ని రకాలైన గ్యారంటీగా బంగారు మరియు వెండి ఆభరణాలు అందుబాటులో ఉన్నాయి. మా వద్ద ఆర్డర్పై డిజైనర్ ఆభరణాలు కూడా తయారు చేస్తాం. మరిన్ని వివరాల కోసం ఈ క్రింది సెల్ ఫోన్ నెంబర్లను సంప్రదించండి. 9032690023 9885254758. अस्सलाम वालेकुम नाज़रीन, NH टीवी में आप सभी का इस्तकबाल है। जिला महबूबनगर मुस्तखर के कांग्रेस पार्टी दफ्तर में जिलाई कांग्रेस सदर व रुकने असेंबली देवर खदरा जी मधुसूदन रेड्डी ने कांग्रेस के दीगर कायदीन के हमरा कल होने वाले अवामी आशीर्वाद के पोस्टर की रस्म इजरा की और बाद अज़ां सहाफती कॉन्फ्रेंस से खिताब करते हुए कहा कि कल महबूबनगर के MVS कॉलेज के मैदान में मुनक़िदा अवामी आशीर्वाद इजलास में तेलंगाना के चीफ मिनिस्टर यनमुला रेवंत रेड्डी मेहमान खुसूसी की हैसियत से शिरकत करेंगे और इनके साथ रियासती वज़रा दामोदर राज नरसिम्हा, कोमट रेड्डी, वेंकट रेड्डी, पूनम प्रभाकर और जोपुली कृष्णा राव के अलावा दीगर अहम कायदीन इस इजलास में शिरकत करेंगे। जी मधुसूदन रेड्डी ने कहा कि तेलंगाना में इंदिरम्मा राज कायम होने के बाद पहली मरतबा चीफ मिनिस्टर रेवंत रेड्डी महबूबनगर तशरीफ ला रहे हैं। महबूबनगर कांग्रेस कायदीन और अवाम इनका पुरजोश इस्तकबाल के लिए बेचैनी से इंतजार कर रही है। इन्होंने कहा कि मुत्तहिदा जिला के MLAs ने चीफ मिनिस्टर रेवंत रेड्डी से मुलाकात करते हुए मुत्तहिदा महबूबनगर के ज़ेरुल-तवा प्रोजेक्ट के कामों और तरक्की के लिए नुमाइंदगी की है। इन्होंने बताया कि गुज़िश्ता BRS हुकूमत ने 10 सालों के दौरान महबूबनगर की तरक्की या फिर प्रोजेक्ट की तकमील के लिए कभी भी संजीदा नहीं थी। इन्होंने उम्मीद जाहिर की कि चीफ मिनिस्टर रेवंत रेड्डी का ये दौरा महबूबनगर की तरक्की और ज़ेरुल-तवा प्रोजेक्ट के कामों के आगाज के जरिया बनेगा। इन्होंने कांग्रेस कायदीन, कारकुनार और मुत्तहिदा जिला के अवाम से अपील की कि इस अवामी आशीर्वाद इजलास में कसीर तादाद में शिरकत करते हुए कामयाब बनाएं। इस मौके पर TPCC जनरल सेक्रेटरी विनोद कुमार, कांग्रेस DCC जनरल सेक्रेटरी सिराज खादरी, टाउन कांग्रेस सदर लक्ष्मण यादव, टाउन कांग्रेस वर्किंग सदर अजबत के अलावा दीगर कांग्रेस कायदीन मौजूद थे। పాలమూరు ముద్దుబిడ్డ మా అందరి అభిమాన నాయకులు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు శ్రీ యనమల రేవంత్ రెడ్డి గారు పాలమూరు ప్రజా దీవెన సభకు ముఖ్య అతిథిగా హాజరవుతా ఉన్నారు. వారితో పాటు గౌరవ మంత్రివర్యులు ఇన్ఛార్జ్ మంత్రి దామోదర రాజనరసింహ గారు, R&B శాఖ మంత్రి గారు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, BC సంక్షేమ శాఖ మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారు, అదేవిధంగా మన ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాకు సంబంధించిన శాఖ మంత్రి గారు జూపల్లి కృష్ణారావు గారు, తదితర ముఖ్య నాయకులందరూ కూడా ఈ కార్యక్రమానికి వస్తూ ఉన్నారు. ముఖ్యంగా గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ రాష్ట్రంలో ప్రజాపాలన ఏర్పడ్డ తర్వాత, ఇందిరమ్మ రాజ్యం ఏర్పడ్డ తర్వాత మొదటిసారిగా మహబూబ్నగర్ జిల్లా ప్రాంతానికి వస్తూ ఉన్నారు. దానికి సంబంధించి ఇక్కడ మాతో పాటు చాలామంది మహబూబ్నగర్ జిల్లా వాసులందరూ కూడా ఎంతో ఆతృతతో ఎదురు చూస్తూ ఉన్నారు. ముఖ్యమంత్రి రాకను పురస్కరించుకొని మేమంతా కూడా అన్ని ఏర్పాట్లు పూర్తి చేయడం జరిగింది. ముఖ్యంగా పాలమూరులో ఉన్న పెండింగ్ ప్రాజెక్టులు ఏవైతే కానీ, అదేవిధంగా పాలమూరు అభివృద్ధికి సంబంధించి మేము ఆల్రెడీ గౌరవ ముఖ్యమంత్రి గారిని కలవడం జరిగింది. ఈ ప్రాంతానికి సంబంధించిన ఎమ్మెల్యేలు, ఈ ప్రాంతానికి సంబంధించిన ముఖ్య నాయకులం అందరం కలిసి గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి కూడా చాలా విషయాలు, ముఖ్యంగా పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు విషయంలో కూడా ముఖ్యమంత్రి గారితో చాలా స్పష్టంగా డిస్కస్ చేయడం జరిగింది. గత ప్రభుత్వం ఏదైతే BRS పార్టీ ఉందో ఆ BRS పార్టీ దక్షిణ తెలంగాణను, మరీ ముఖ్యంగా మహబూబ్నగర్ జిల్లాను పూర్తిగా వివక్ష గురి చేసి పాలమూరును ఏమాత్రం పట్టించుకోకుండా పాలమూరులో ఉన్న పెండింగ్ ప్రాజెక్టులే కానీ, పాలమూరులో ఉన్న పరిశ్రమలకు సంబంధించి కానీ, పాలమూరు అభివృద్ధికి సంబంధించి వారు పూర్తిగా
నిర్లక్ష్యానికి గురి చేశారు. కాబట్టి మహబూబ్నగర్ జిల్లా వాసిగా మహబూబ్నగర్ ప్రాంతానికి సంబంధించిన వ్యక్తిగా గౌరవ ముఖ్యమంత్రి గారు ఉన్నందుకు మేమందరం కూడా సంతోషం వ్యక్తం చేస్తూ మహబూబ్నగర్ అభివృద్ధికి సంబంధించిన పలు విషయాలను మేము ఆల్రెడీ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. రేపు ఖచ్చితంగా ఈ పాలమూరు ప్రజా దీవెన సభలో పాలమూరు అభివృద్ధికి సంబంధించిన పలు విషయాలపైన గౌరవ ముఖ్యమంత్రి గారు మాట్లాడతారని చెప్పేసి కూడా ఆశాభావం వ్యక్తం చేస్తూ ఉన్నాం. ఆ విషయాలన్నీ మాట్లాడుతూ పెండింగ్ ప్రాజెక్టులన్నీ కూడా పూర్తి చేద్దామని చెప్పేసి ఆల్రెడీ మాతో ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది. అదే కాకుండా ముఖ్యంగా ఈ 6 గ్యారంటీ పథకాలకు సంబంధించిన విషయాలన్నీ కూడా మేము చెప్పిన విధంగానే ఆల్రెడీ ఒక 4 గ్యారంటీ పథకాలను ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చినాము. ఆర్టీసీ బస్సులలో మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం, రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకాన్ని, 200 యూనిట్ల కరెంటు ఉచితంగా ఇస్తామని చెప్పినాము, అది ఇవ్వడం జరిగింది. దాంతోపాటు 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ ఇస్తామన్న విషయాన్ని కూడా చెప్పిన విధంగానే ఈరోజు అమల్లోకి తీసుకొచ్చిన ఘనత ఈరోజు ఇందిరమ్మ రాజ్యం కాంగ్రెస్ ప్రభుత్వం అనేదని చెప్పేసి చాలా గర్వంగా ఈరోజు చెప్తా ఉన్నాం. వచ్చిన 100 రోజుల్లోపు ఖచ్చితంగా మేము ఇచ్చిన హామీలన్నీ కూడా అమల్లోకి తీసుకొస్తామని చెప్పి కూడా మా గౌరవ ముఖ్యమంత్రి గారు ఆ రోజు గతంలో ఎలక్షన్ ప్రచారంలో కానీ అధికారంలోకి వచ్చినాక కూడా మంత్రివర్గ సమావేశం ఏర్పాటు చేసి చెప్పిన విషయాలన్నీ కూడా మీ మీడియా మిత్రుల ద్వారా ఈరోజు పాలమూరు ప్రజలకు ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. ముఖ్యంగా ఈరోజు రేపు 11వ తారీఖు ఇందిరమ్మ ఇండ్లు ఏదైతే ప్రజలు పెద్ద ఎత్తున ఆశలు పెట్టుకున్నారో, గత ప్రభుత్వంలో గత పాలకులు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఇస్తామని ఏ విధంగా సామాన్య ప్రజలను మోసం చేసిన విషయాలన్నీ కూడా ప్రజలు మన జరిగిన ఎన్నికలలో వాళ్ళకు బుద్ధి చెప్పిన విషయాన్ని, వాళ్ళకు మేము ఇచ్చిన హామీ ఖచ్చితంగా మేము అధికారంలోకి వస్తాం, వచ్చిన వెంబడే ఇందిరమ్మ ఇల్లు కట్టుకునే వారికి జాగా ఉండి ఇల్లు కట్టుకునే వారికి 5 లక్షల రూపాయల ఆర్థిక సాయం చేస్తామని చెప్పడం జరిగింది. ఆ కార్యక్రమాన్ని కూడా రేపు గౌరవ ముఖ్యమంత్రి గారు రేపు 11వ తారీఖు భద్రాచలంలో చాలా గొప్పగా ఆ కార్యక్రమాన్ని కూడా ఆరంభించబోతా ఉన్నారు. కాబట్టి మిగిలింది ఒక రైతుల సమస్య. రైతులకు కూడా రైతు భరోసా కానీ అదేవిధంగా రైతు రుణమాఫీ, ఈ 2 విషయాల కూడా మేము కట్టుబడి ఉన్నాం. ఆ విషయాల పట్ల కూడా మాకు ఒక చిత్తశుద్ధి ఉంది. ముఖ్యంగా రైతులను ఆదుకోవాలనే దృఢ సంకల్పంతో మేము ఉన్నాం. కాబట్టి ఈ రైతు రుణమాఫీ, రైతు భరోసా పథకాలను కూడా అతి త్వరలో రైతులకు అందించబోతా ఉన్నామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. రుణమాఫీ విషయంలో కూడా మేము కట్టుబడి ఉన్నాం. ఖచ్చితంగా రుణమాఫీ కూడా చేసి తీరుతామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. కాబట్టి ఈరోజు బీఆర్ఎస్ కానీ బీజేపీ పోయిన 10 సంవత్సరాలు బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉంది. అదేవిధంగా బీజేపీ కూడా 10 సంవత్సరాలుగా కాంగ్రెస్ కేంద్రంలో అధికారంలో ఉన్నారు. ఆ 10 సంవత్సరాల కాలంలో అటు బీజేపీ కానీ బీఆర్ఎస్ కానీ ఏవి కూడా ఈ పాలమూరుకు సంబంధించిన అభివృద్ధి గురించి ఎక్కడ కూడా ఆలోచన చేయలేదు, ఎక్కడ పట్టించుకోలేదు. ముఖ్యంగా పాలమూరు రంగారెడ్డి జాతీయ హోదా గురించి కూడా బీజేపీ వాళ్ళు, ముఖ్యంగా ఇప్పుడున్న గౌరవ ప్రధానమంత్రి గారు మోడీ గారు 2019 ఎలక్షన్లలో కూడా మేము అధికారంలోకి వస్తున్నాం, వచ్చిన వెంబడే జాతీయ హోదా మళ్ళా అధికారంలోకి వచ్చినప్పుడే పాలమూరు రంగారెడ్డి జాతీయ హోదా ఇస్తామని చెప్పేసి చెప్పిన వ్యక్తులు ఈ రోజు వరకు దాని గురించి ఎక్కడ మాట్లాడలే. కానీ ఈరోజు బీజేపీ పార్టీల కొందరు నాయకులు పాలమూరుని ఏదో మేమే అభివృద్ధి చేసినాం, మళ్ళీ కూడా మేమే అభివృద్ధి చేస్తాం, మళ్ళీ మేమే వస్తామని చెప్పేసి ప్రగల్భాలు పలుకుతూ ఉన్నారు. నేను మీడియా మిత్రుల ద్వారా ప్రజలకు నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నది ఒకటే, దయచేసి మీరు ఆలోచన చేయండి. మీ మంచి నిర్ణయంతో మన ఒక మంచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి ఈరోజు ప్రజాపాలన, చాలా పారదర్శక పాలన ఈ రాష్ట్రంలో నడుస్తూ ఉంది. ముఖ్యమంత్రి గారు కూడా చాలా మంచి నిర్ణయాలు తీసుకొని అనునిత్యం ప్రజల కోసం పనిచేస్తూ ఉన్నారు ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు. కాబట్టి రేపు మీరు జరగబోయే పార్లమెంట్ ఎన్నికలలో కూడా ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ తరఫున నిలబెడుతున్న అభ్యర్థులు, ఎంపీ అభ్యర్థులను మీరందరూ కూడా సపోర్ట్ చేసి గెలిపించడంలో మీరందరూ కూడా భాగస్తులు కావాలని చెప్పేసి మీడియా మిత్రుల ద్వారా పాలమూరు ప్రజలను ఈరోజు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. అదేవిధంగా రేపు జరగబోయే భారీ బహిరంగ సభ పాలమూరు ప్రజా దీవెన మీ అందరి ఆశీస్సులతో మేము ఎమ్మెల్యేలు గెలిచినాం. మా గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా కొనసాగుతూ ఉన్నారు. కాబట్టి మరొక్కసారి మీరు అందరూ కూడా ఆశీర్వదించాలి, మీరు దీవించాలని చెప్పేసి రేపు ఈ పాలమూరు ప్రజా దీవెన సభను
పాలమూరులో నిర్వహించబోతా ఉన్నాం. కాబట్టి పాలమూరు ప్రజలందరూ కూడా పాలమూరు ఉమ్మడి జిల్లాకు సంబంధించిన ప్రజలందరూ కూడా మేము మా మీడియా మిత్రుల ద్వారా మీకు ప్రత్యేకంగా ఆహ్వానం పలుకుతా ఉన్నాం. మీరందరూ కూడా రేపు మన ప్రాంతానికి సంబంధించిన వచ్చి మన జిల్లా వాసి మన ముఖ్యమంత్రి మహబూబ్నగర్కి వస్తూ ఉన్నారు. కాబట్టి మీరందరూ కూడా పెద్ద ఎత్తున వచ్చి ఈ సభను విజయవంతం చేయాల్సిందిగా మిమ్మల్ని అందరూ కూడా మీడియా మిత్రుల ద్వారా ఈరోజు మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఈరోజు రేపు జరగబోయే మీటింగ్ సంబంధించి ఈ పోస్టర్ రిలీజ్ కార్యక్రమాన్ని కూడా చేయబోతా ఉన్నామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తాం. ఆ గజ దొంగల గురించి ఇంకా మనము పట్టించుకుంటే మీకు ఏమైతుందో మీకు తెలుసు. అది దోచుకొని దాచిపెట్టుకొని రాష్ట్రాన్ని అంతా అధోగతి పాలు చేసేసి దారుణాలు చేస్తాము, దోపిడీలు చేసిన దోపిడీలన్నీ కప్పిపుచ్చుకోనికే ఏమేమో మాట్లాడుతూ ఉన్నారు. ఆ గజ దొంగల గురించి ఎవరు పట్టించుకునే పరిస్థితులలో లేవు ఇప్పుడు. ఎందుకంటే వాళ్ళు చేసిన తప్పిదాల వల్ల ఈరోజు రాష్ట్ర పరిస్థితి ఏ విధంగా ఉందో మీకు అందరికీ తెలుసు. సో ఆ రాష్ట్ర పరిస్థితిని, ఆర్థిక పరిస్థితి చక్కదిద్ది రాష్ట్ర ప్రజలకు ప్రజాపాలన ద్వారా ఒక పారదర్శక పాలన అందించాలని చెప్పి సో గౌరవ ముఖ్యమంత్రి గారు చాలా మంచి నిర్ణయాలు తీసుకుంటా ఉన్నారు. సో వాళ్ళకు మన ఓడగొట్టి బుద్ధి చెప్పి ఇంట్లో కూర్చోబెట్టినా కూడా ఇంకా బుద్ధి తెచ్చుకోకుండా ఇంకా అహంకారపూరితంగా ఆడ దారుణాలు చేస్తాము, ఈడ దారుణాలు చేస్తాము. మీరు ఏవైతే ఆ తప్పులు చేసిరో ప్రజలకు వ్యతిరేకమైన నిర్ణయాలు తీసుకున్నారో ఆ నిర్ణయాలను కూడా సరి చేస్తూ ప్రజలకు అనుకూలంగా మేము ఈరోజు నిర్ణయాలు మా ముఖ్యమంత్రి గారు నిర్ణయం తీసుకుంటా ఉన్నారు. కాబట్టి మీరు చేసే దారుణాలు, మీరు చేసేవన్నీ కూడా ఎవరు పట్టించుకునే పరిస్థితుల్లో లేరు. ముఖ్యంగా చాలామంది చర్చించుకుంటున్న విషయం, అది మీరు కూడా మీడియా మిత్రులు కూడా మీడియాలో వస్తున్న విషయాలు ఏంటంటే, మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ పార్లమెంటు ఎలక్షన్లలో నిలబడడానికి మీకు అభ్యర్థులే దొరుకుతలేరు అనే విషయాలు అది స్పష్టంగా కనిపిస్తూ ఉంది. సో నేనేమంటా ఉన్నా అంటే ఫస్ట్ మీ అభ్యర్థులు ఎవరు, మీ అభ్యర్థులను నిలబెట్టుకొని మీరు ఆ ప్రయత్నం చేయండి. ఈ దారుణాలు, దోపిడీలు అన్నీ అయిపోయినాయి. మీరు ఏం చేసినా మీరు ప్రజలు నమ్మే పరిస్థితులు లేదు సార్. సార్ ఈ ట్రైపోర్టు తర్వాత రేపే నీళ్ళు ఇస్తున్నాము, ఎల్లుండే మొత్తం పాలమూరు అంతా పచ్చగా అవుతుంది అని చెప్పేసి గత పాలకులు ఏవైతే చెప్పారో అదే ఆ ఎయిర్పోర్ట్ల గురించి, తర్వాత రేపే నీళ్ళు ఇస్తున్నాము, రేపు ఓడరేవు తెస్తున్నాము, ఎల్లుండి విమానాశ్రయం తెస్తున్నాము అనేది గత పాలకులు చెప్పారో అవన్నీ కూడా మేము సాధ్యాసాధ్యాలను ఆలోచన చేసి సాధ్యమయ్యే పనులనే ప్రజల ముందుకు తీసుకొస్తాం. సాధ్యమయ్యే పనులే మేము చేస్తాం తప్ప వాళ్ళలాగా వారానికి ఒకసారి వచ్చేసి ఎయిర్పోర్ట్ వస్తుంది, ఇక్కడ ఓడరేవు వస్తుంది, ఇక్కడ సముద్రం వీడికే తీసుకొస్తున్నాం పాలమూరు పక్కలకని చెప్పుకొని అంటే అట్లాంటి ఊకదంపుడు ఉపన్యాసాలు ఇవ్వడానికి మాకు రాదు. ప్రజలకు అనుకూలమైన పనులు, ప్రజలకు ఏ అవసరాలు, ముఖ్యంగా ప్రజలు ఈరోజు ఈ తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యంగా పాలమూరు జిల్లాలో ప్రజలకు ఏ అవసరాలు ఉన్నాయి, ఆ అవసరాలను తీర్చడానికి మేము ఛాయశక్తుల ప్రయత్నం చేసాం. ఆ అవసరాలకు సంబంధించిన విషయాలన్నీ కూడా మా ముఖ్యమంత్రి గారితో మేము డిస్కస్ చేసాము. ఆ విషయాలపై రేపు ముఖ్యమంత్రి గారు మాట్లాడతారు. ధన్యవాదాలు. हमारे चैनल को लाइक कीजिए, शेयर कीजिए और सब्सक्राइब करना ना भूलिए।